హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఆర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంకా గుడికి అయితే వెళ్తానని చెప్పాను కదా, బాబు బర్త్డే అని. ఇంకా వెళ్తూ ఉన్నాము. మా చెల్లె వచ్చింది, తనే మా చెల్లి. వాళ్ళిద్దరు బాబులు, ఇంకా నాకు పాప బాబు అండి. ఇంక అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ ఎక్కడ అంటే చిర్యాల టెంపుల్కి వెళ్తున్నామండి. పక్కనే మేము ఉండేది కుషాయిగూడ, పక్కనే చిర్యాల టెంపుల్ ఉందని ఇంకా వెళ్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ బల్కంపేటకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా లేట్ అయిపోయింది. మా చెల్లె మా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే ఇంకా చిర్యాలకు వెళ్తున్నామండి. వెళ్తూ ఉన్నాము. ఇంకా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ తీసుకుందామని షాప్ ముందు ఆపామండి. ఇంకా కొబ్బరికాయ లేదంట అక్కడ. ఇంకా పిల్లల కోసమని ఫ్రూటీ తెచ్చాను. ఇదేనండి చిర్యాల టెంపుల్ చెరువు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. జీ తెలుగులో వచ్చే ప్రతి ఒక్క సీరియల్ టెంపుల్ సీన్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్క సీన్ ఇక్కడే చిర్యాల టెంపుల్లోనే చేస్తారండి. చాలా ఫేమస్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మా చెల్లె కొడుకు చూడండి, అది ఎప్పుడెప్పుడు కడుపులేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. సో వచ్చేసామండి. ఇంకా ఇక్కడ త్రీ వీలర్ వెహికల్కి అయితే 30 రూపీస్ అంటండి పార్క్ చేయడానికి. ఇదేనండి ఇంకా టెంపుల్. ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంకా వెళ్ళేసరికి అయితే 12:30 అయిపోయింది. దేవుడికి ఇంకా నైవేద్యం పెడతామని క్లోజ్ చేశారండి. మేము వెళ్ళే టైంకే ఒక 5-10 మినిట్స్ ఆగమన్నారు. ఇంకా ఆ టైంలో కాసేపు వీడియోలు ఇంకా ఫొటోస్ అయితే దిగామండి. తర్వాత ఇంకా గుడి ఓపెన్ చేశారు. దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చామండి. ఇంకా ప్రసాదం పెట్టారు, తింటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా మా పిల్లలు చూడండి, నా పిల్లలు, మా చెల్లె పిల్లల వీళ్ళతో ఎక్కడికి వెళ్తే అంతేనండి. ఇంకా కూర్చున్నాం 5 మినిట్స్ అయితే ఇక్కడ ప్రసాదం తినుకుంటూ కూర్చున్నాము. పిల్లలు ఆడుతున్నారండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా టెంపుల్స్ ఉన్నాయి. అవైతే ఈ వీడియోలో చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపెడతానండి. బ్యాక్ సైడ్ కొత్తగా కట్టారు. ఇంకా ఇక్కడైతే చూడండి, వాటర్లో టాటాయిస్ చిన్నగా ఎంత బాగున్నాయో. ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాటిని చూసి. ఇక్కడైతే చాలా షూటింగ్స్ అవుతాయండి. వాళ్ళకి స్టే చేయడానికి ఫామ్ హౌస్ లాగా కూడా ఉంది ఇక్కడ. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడైతే వాటర్ ఎక్కువ లేవండి. పాపం వాటికి దాహం వేసి అయితే వాటర్ ఎన్ని తాగేస్తున్నాయో. వాటర్ కూడా అంత నీట్గా లేవు, మరి ఎందుకో ఏమో. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ మా బర్త్డే బాయ్ చూడండి, చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తాడో. ఇలా బయటికి తీసుకొస్తే అప్పుడప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా. సో ఇంకా అప్పుడు అలా తీసుకొస్తే పిల్లలకైతే భలే ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా చూసి ఇంకా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టానండి.
సో ఫైనల్లీ అయితే ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ముందు వచ్చుంటే బాగుండు అనిపించింది, లేట్ అయిపోయింది. అయినా పర్లేదు, బాగా జరిగింది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా గుడికి వస్తే అదో పీస్ఫుల్గా అనిపిస్తుందండి. అసలు వెళ్ళాలనిపించలేదు ఇంటికి, ఇంకా పనులు ఉంటాయి కదా అని బయలుదేరిపోయాము. ఇంకా అంతేనండి వీడియో. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.